యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. అలాగే మావయ్య గారు. లక్ష్మి, వాడు జాగ్రత్త, నువ్వే వాణ్ణి చూసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. అన్నయ్య, ఇప్పుడు ఫోన్ ఏంటి? హ్యాపీగా వదిన్తో హనీమూన్కి వెళ్తూ రా. మిత్ర, ఈ బిజినెస్లు ఆఫీస్ టెన్షన్స్ అన్ని మర్చిపో. 4 రోజులు హ్యాపీగా తిరిగి రండి. మిత్ర, నాకు డైలీ ఫోన్ చేస్తూ ఉండు. అమ్మని మర్చిపోద్దే. ఓకే మామ్, చేస్తాను. ఇంకా ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. హ్యాపీ జర్నీ అన్నయ్య. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. జాగ్రత్త. మీరెక్కడికి? మేము వెళ్తాం కదా, మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్త నాన్న. లక్ష్మి, పల్లె దాటి, ఊరు దాటి, ఏరు దాటి, పొలిమేర దాటి బంధాలను వెతుక్కుంటూ వచ్చావా లక్ష్మి? బంధాల కోసం వచ్చావు కానీ అందరికీ బంధీవైపోతావు లక్ష్మి. లక్ష్మి, వెళ్తున్నావా? బంధమేదో ఉందని వచ్చావు, బందీ అయిపోయావు. ఇక బయటపడగలవా? లేదు, ఇక లేదు. పోనీ
లేదు లేదు ఇక లేదు లేదు లక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ మిత్రానందన్. హాయ్ సార్, వెల్కమ్ టు కొడైకెనాల్. మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. రాజేష్. ఎస్ మ్యామ్. సార్ వాళ్ళని రూమ్ నెంబర్ 5కి తీసుకువెళ్ళు. ఇదిగో. రండి సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, చెప్పండి. ఇంకో రూమ్ ఏమైనా ఖాళీగా ఉందా? సారీ సార్, అన్ని రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఓకే. లక్ష్మి, ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఇంకో రూమ్ అది అది మీకు హనీమూన్ ఇష్టం లేదా? లేక నాతో రావడం నచ్చట్లేదా? నా ఉద్దేశం ఏంటంటే, నేనేమో పల్లెటూరులో పెరిగిన దాన్ని, మీరేమో సిటీ కల్చర్లో పెరిగారు. ఇలాంటి హనీమూన్ గురించి నాకు పెద్దగా తెలియదు కదా అని. అలాంటిదేం లేదు లక్ష్మి. నాకు రాత్రంతా ఫారిన్ డెలిగేట్స్తో కొన్ని కాల్స్ ఉన్నాయి. నా వల్ల నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని 2 రూమ్స్ అడిగాను అంతే. ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్. మిత్రా గారిని అలా అడిగుండాల్సింది కాదేమో. అనవసరంగా అడిగాననిపిస్తుంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో. పేపర్. సచ్చినోడా, పేపర్ నా ఇంట్లోకి వేస్తున్నావా, నువ్వు ఒంటి మీద వేస్తున్నావా? ఇడియట్. మిత్రా, నువ్వు నన్ను తాకావా? సండే వస్తే చికెన్ స్పెషల్, నిన్ను చూస్తే నా మనసుకి స్పెషల్. కానీ ఏం చేయను, నీ లైఫ్లోకి రాకుండా మిస్ అయిపోయాను. కాదు, ఆ లక్ష్మినే నన్ను నీ జీవితంలోకి రాకుండా ఆపింది. దొంగ మొహంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నన్ను డిసప్పాయింట్ చేసింది. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన నీకు నన్ను భార్యని కాకుండా ఆపేసి నా డ్రీమ్స్ అన్నీ డే డ్రీమ్స్ చేసింది. అందుకే కావాలనే దాన్ని తప్పించడం కోసం అది రెడీ అవుతుండగా దాని తల మీద కొట్టి ఆ లక్ష్మి ప్లేస్లో మండపంలోకి నేను పెళ్లి కూతురు గెటప్లో వచ్చాను. అరవింద ఆంటీ ముందు దాని పరువు పోవాలని, నలుగురిలో అది నవ్వుల పాలు కావాలని, రిసెప్షన్లో కట్టుకోవడానికి అరవింద ఆంటీ ఎంతో ఇష్టంగా ఇచ్చిన చీరని కావాలని చించేశాను. కానీ అది కనిపెట్టేసింది, నన్ను కొట్టేసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వే నా డ్రీమ్ బాయ్. శాలు, వస్తున్నానమ్మా.
అమ్మ పిలుస్తుంది, నువ్విక్కడే ఉండు మిత్రా. అంటే ఇదంతా చేసింది శాలిని అన్నమాట. మరి అక్కెందుకు అన్నీ తెలిసి సైలెంట్గా ఉంది? చెప్తా. రండి సార్. ఈ సూట్ రూమ్ న్యూ కపుల్స్కి చాలా బాగుంటుంది సార్. ఆ విండో ఓపెన్ చేశారంటే వ్యూ అదిరిపోతుంది సార్. ఇట్స్ ఓకే. ఎంజాయ్ ది డే సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. మీకు కూడా నైస్ డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? అతని దగ్గర నన్ను చిన్నబుచ్చుకొని ఇవ్వలేదు కదా, అందుకు. రూమ్ నచ్చిందా లక్ష్మి? మోమ్. హలో మోమ్. నాన్న మిత్ర, హోటల్కి చేరుకున్నారా? యా మోమ్, ఇప్పుడే రీచ్ అయ్యాం. ఓకే, అక్కడంతా కంఫర్టబుల్గానే ఉంది కదా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు మోమ్. ఇలా ఇవ్వరవిందా. హలో మిత్రా. యా డాడ్. క్షేమంగానే చేరుకున్నారు కదా? యా డాడ్. ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వు. డాడ్ మాట్లాడతారంట. హలో మావయ్య గారు. అమ్మా లక్ష్మి, అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? అలాంటిదేం లేదు మావయ్య గారు, ఇక్కడంతా బాగానే ఉంది. చూడమ్మా, అసలే నీకు ఆ ప్లేస్ కొత్త. మిత్రని వదిలి ఎక్కడికి ఒంటరిగా వెళ్లకు. ఎప్పుడూ మిత్రతోనే ఉండాలి. అర్థమైందా? అలాగే మావయ్య గారు, ఆయన పక్కనే ఉంటాను. ఏమండి, ఒకసారి ఇవ్వండి. ఒక్క నిమిషం, మీ అత్తయ్య మాట్లాడుతుందంట. లక్ష్మి, చెప్పండి అత్తయ్య. నువ్వే కాదు, మిత్రని కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. అర్థమైందా? అలాగే అత్తయ్య గారు. మిత్ర గారిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. గుడ్. ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు. అత్తయ్య గారు. మోమ్. జాను, నన్ను అలా పిలవకు. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపంగా ఉందా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది జాను? అసలు ఏం జరిగింది? అక్కడంతా బానే ఉంది కదా? బాలేదు, అస్సలు బాలేదు. ఏమైంది జాను? పిన్నేమైనా మనసు నొచ్చుకునేలా మాట్లాడిందా? మా మనసు నొచ్చుకునేలా చేసింది పిన్ని కాదు, నువ్వు. నేనా? అవునక్క, నువ్వే.
పెళ్లిలో శాలిని అంత కుట్ర చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? రిసెప్షన్ రోజు చీర చించేసింది ఆ శాలిని అని నీకు తెలుసు, అయినా సైలెంట్ గా ఉన్నావు. ఎందుకు దాని గురించి అందరికీ చెప్పలేదు? మన పరువు పోతుందని. అక్క, అవును జాను, శాలిని అలా చేసిందని నలుగురికి తెలిస్తే పోయేది తన ఒక్కదాని పరువే కాదు, మనందరి పరువు. మనల్ని ఇంత పద్ధతిగా పెంచిన తాతయ్య పరువు. శాలిని మన పెన్ని కూతురు. పెన్ని మనకు జన్మనివ్వకపోయినా తను మనకు అమ్మలాంటిదే కదా. మన చెల్లెల పరువు మనమే ఎలా తీసుకుంటాం? అందుకే చెప్పలేదు. నువ్విలా అందర్నీ మనవాళ్ళు అనుకోబట్టే మనతో అలా ఆడుకుంటుంది పిన్ని. అచ్చరే, బావగారు నువ్వు హనీమూన్ డేట్ స్టార్ట్ చేశారా? ఎలా ఉంది? జాను, నాని ఆరోగ్యం ఎలా ఉంది? అబ్బా, ఏంటక్క నువ్వు బావగారిని పక్కన పెట్టుకుని నాని గురించి అడుగుతావేంటి? వాణ్ణి నేను చూసుకుంటాను గాని నువ్వు బావగారిని చూసుకో. హనీమూన్ అయ్యాక ఇంటికొస్తావు కదా, అక్కడ ఏం జరిగిందో, ఎలా ఎంజాయ్ చేశారో, బావగారు ఎలాంటి చిలిపి పనులు చేశారో అన్నీ చెప్పాలి, సరేనా? సరే సరే, మీ బావగారు వస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. ఓకే అక్క, బాయ్, ఎంజాయ్. ఈయన ఇంకా రాలేదేంటి? ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు? స్వీట్ తీసుకోండి. నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది, నేను మాట్లాడొస్తాను. రెస్ట్ తీసుకో. ఏమండి మిత్ర గారు? మిత్ర గారు నాకు దూరంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో కనుక్కోవాలి. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? బహుశా అందుకే నాతో అలా ఉంటున్నారేమో. నువ్వంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం. నీ మీదున్న ఇష్టాన్ని మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఏ భాష సరిపోదు. ఐ లవ్ యూ. కానీ అలా అయితే నిన్న నాతో అంత ప్రేమగా ఎలా ప్రపోజ్ చేస్తారు? లేదు, మిత్రా గారికి నా మీద ప్రేమ తప్ప ఎలాంటి కోపం ఉండుండదు. కానీ ఏదో విషయంలో నా మీద అలిగుంటారు. ఆ అలకకి కారణమేంటో ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. అలాగే మామ్. ఓకే, ఉంటాను. జాగ్రత్త నాన్న, చెప్పిందంతా గుర్తుంది కదా? అలాగే మామ్. ఓకే, బాయ్. బాయ్. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? సారీ టు బాదర్ యూ సార్. ఇట్స్ ఓకే, చెప్పండి సార్. మా హోటల్లో ప్రతిరోజు కపుల్స్ కోసం చిన్న పార్టీ అరేంజ్ చేస్తాం. డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది. తప్పకుండా మీరు మేడం రండి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, విన్నావు కదా, తొందరగా ఫ్రెష్ అయ్యారా, వెళ్దాం. ఏమండి,
యా ష్యూర్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్స్. యా బాయ్.